హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము శ్రీ దక్షిణ కాళికాదేవి పీఠం బెంగళూరులో ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళామండి. ఇది చాలా ప్రసిద్ధమైన టెంపుల్. ఇక్కడ మీరు చూసామంటే కాళికాదేవి డిఫరెంట్ అవతారంలో స్టాచ్యూస్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి. అట్లాగే ఇక్కడ చూసారంటే ఈ అమావాస్య రోజు చాలా వెహికల్స్ వచ్చి చాలా మెంబర్స్ ఇక్కడ అమావాస్య రోజు తీసుకునేదానికి మంగళహారతి చేపించడానికి వచ్చారండి. ఇక్కడ మీరు చూసారంటే కాళికాదేవిని నిలబడిన విధంగా, అట్లాగే చుట్టూ డిఫరెంట్ అవతారంలో కాళికాదేవిని ప్రతిష్ఠించి చేసున్నారండి. ఇదే ఏరియాలో మీరు ఇట్లా పైకెక్కి చూసారంటే చుట్టూ ఉన్న వాతావరణం కూడా కనిపిస్తుంది. అట్లాగే ఈ కాళికాదేవి చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా హైట్ 25 ఫీట్స్ వరకు ఈ స్టాచ్యూస్ కట్టి ఉన్నారు. అట్లాగే మీరు స్టెప్స్ నుంచి పైకి ఎక్కారంటే ఇది గుడి చుట్టూ ఉన్న ప్రెమిసెస్. ఇక్కడ వచ్చేసి మీకు అన్నదానంశాల, అట్లాగే ఇది యాగశాల, అట్లాగే ఇది బ్యాక్ సైడ్ నుంచి అమ్మవారు అండి. అట్లాగే మీరు ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి చుట్టూ చాలా ప్రజెంట్ వాతావరణం నెలకొని ఉంది. అట్లాగే ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలుగా చుట్టూ ఒక 8 విగ్రహాలని ప్రతిష్ఠించారు. అట్లాగే ఇది సరౌండింగ్ వాతావరణం అండి. ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగాను తర్వాత పాజిటివ్ వైబ్గాను ఉంది. ఇక్కడ అమ్మవారు చూసినట్లయితే కాళికాదేవి మనకి డిఫరెంట్ ఆయుధాలను ధరించున్నారు. అట్లాగే ఇక్కడ మనకు అమావాస్య రోజు యాగం చేస్తారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే వారంలో ఒకసారి ఫ్రీగా డెంటల్ చెకప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్ గుడి అండి. ఈ గుడి కాడ నుంచి మీరు ఇట్లా రైట్ సైడ్ చూసారంటే ఇక్కడ యాగశాల ఉంటుంది. ఈ యాగశాలలో మనకు కావాల్సిన హోమం అనేది మనము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అమావాస్య రోజు పర్టికులర్గా పూజలు చేస్తారండి. ఈ చేసిన తర్వాత ఇక్కడ దిష్టి తీపించుకొని ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్ కానీ అదర్వైజ్ నెగిటివ్ ఎనర్జీ అని ఉంటే తీసివేయబడుతుంది బై దిష్టి తీయడం వల్ల. ఇక్కడ వచ్చేసి ఇది గుడి అండి. ఇది రీసెంట్గా ఒక 2 years బ్యాక్ నిర్మించిన విధంగా ఉంది. చూస్తే కట్టాలన్నీ చాలా వరకు స్టోన్తో డిజైన్ చేసి ఉన్నారు. ఇక్కడ ఇన్సైడ్ మనం వెళ్ళామంటే కాళికాదేవిని ప్రతిష్ఠించున్నారండి గర్భగుడిలో. అట్లాగే బయట చూసారంటే అట్లాగే సేమ్ ప్రతిమని మనకి ఉత్సవ విగ్రహంలాగా అవతారంలో రెడీ చేస్తున్నారండి. ఇట్లాగే ఇదంతా మనకి ప్రెమిసెస్. ఇక్కడ గవ్వలేసి పంచాంగంలాగా మనకి మంచి జరుగుతుందా లేదనేది కూడా చెప్తారండి. సో మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు. ఇది జస్ట్ బెంగళూరు నుంచి ఒక 15 కిలోమీటర్ ఉంటుంది, దొడ్బలాపూర్ ఏరియా. సో ఇక్కడ మీరు చూసారంటే అమ్మవారిని అలంకరించున్నారు. అట్లాగే ఇదంతా ప్రెమిసెస్ అండి. సో ప్లీజ్ ఒకసారి విజిట్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తీర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.